I thank my God who has enabled me to stand before you with the living word of God. Secondly, I greet all of you in the matchless name of our Lord and Savior Jesus Christ. సియోను స్వరం అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. మంచిది దేవుని బిడ్డలారా, దేవుడు మనకు మరొక సమయాన్ని అనుగ్రహించాడు. మీతో దేవుని యొక్క మాటలు పంచుకోవడానికి, మీకు దేవుని యొక్క వాక్కును ప్రకటించడానికి దేవుడు నన్ను ఏర్పరచుకున్న విధానాన్ని బట్టి నేను దేవునికి ఎంతో కృతజ్ఞుణ్ణి. ఈ యొక్క వాక్యాన్ని వింటున్న మీరందరూ కూడా దేవునికి ఎంతో కృతజ్ఞతలు. ఎందుచేతంటే చాలామంది ఈ రోజుల్లో ఎటువంటి స్థితిలో ఉన్నారంటే, దేవునికి దూరమైన స్థితిలో, దేవుడు అంటే ఎవరో తెలుసుకోలేని స్థితిలో, ఆయన ఎటువంటి క్రియలు చేస్తాడో తెలుసుకోలేని స్థితిలో ఉన్నారు. మనము సజీవ లెక్కలో ఈరోజు ఈ విధంగా దేవుణ్ణి స్తుతించగలుగుతున్నామంటే అది కేవలము ఆయన ప్రేమ మాత్రమే. అందును బట్టి దేవునికి స్తోత్రం. మంచిది దేవుని బిడ్డలారా, వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. జూలియస్ సీజర్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి చాలా గొప్ప వ్యక్తి, చాలా మంచి పొలిటీషియన్ కూడా. ఆయన ప్రపంచాన్ని వణికించిన వీరుల్లో ఒక వ్యక్తిగా పేరుగాంచాడు. మీరు ఆలోచించండి, ఒకరోజు ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడంటే సెనెట్ అనే సమావేశానికి వెళ్తున్నాడు. పొలిటీషియన్ అని చెప్పాను కదా, ఈ వ్యక్తి సెనెట్ అంటే ఒక అసెంబ్లీ లాంటిది, పొలిటీషియన్లందరికీ కూడా సిద్ధపరిచిన ఒక అసెంబ్లీ. అలాంటి అసెంబ్లీలోకి వెళ్ళడానికి సిద్ధమయ్యాడు, వెళ్తున్నాడు. వెళ్తూ ఉన్న ఈ సమయంలో ఈ రథం కొనసాగుతూ ఉంది, బండి వెళ్తూ ఉంది. బండి వెళ్తూ ఉన్న సమయంలో ఒక వ్యక్తి ఈ రథం వెనక నుంచి పరిగెత్తుకుంటూ వచ్చాడు. పరిగెత్తుకుంటూ వచ్చి ఆగండి ఆగండి అని అరుస్తున్నాడు. అప్పటికే టైం అయిపోయింది. జూలియస్ సీజర్కి వెళ్ళిపోతున్నాడు. ఆ వ్యక్తి అలా అరవడం చూసి ఈ జూలియస్ సీజర్ ఒక సైనికుడిని పంపించాడు. సైనికుడా, నువ్వు వెళ్ళి ఆ వ్యక్తి ఏదైతే చెప్పాలని అనుకుంటున్నాడో ఒకసారి తెలుసుకుంటారా, ఎందుకంటే నా అసెంబ్లీకి టైం అయిపోతుంది అని చెప్పాడు. ఈ వ్యక్తి కనుక్కోడానికి వెనక్కి తిరిగి వెళ్తూ ఆ వ్యక్తి దగ్గరికి చేరి ఆ వ్యక్తిని అడిగాడు, బాబు ఏంటి అంత గట్టిగా అరుస్తున్నావు, ఎందుకు అంత గట్టిగా పరిగెత్తుకుంటూ వస్తున్నావు, ఎందుకు అంత ఫాస్ట్గా వస్తున్నావు, ఏం జరిగింది, ఏం సంభవించింది అని ప్రశ్నించినప్పుడు ఆ వ్యక్తి చెప్పాడు, ఆ సైనికుడికి చెప్పకుండా ఒక ఉత్తరంలో రాసి ఆ ఉత్తరాన్ని ఆ సైనికుడి చేతికిస్తూ, సైనికుడా ఈ ఉత్తరాన్ని తీసుకుని మా మహాప్రభు గారైన జూలియస్ సీజర్ గారికి అందించు, ఆయన చూస్తాడు, ఇది చాలా అర్జెంటు, చాలా ముఖ్యమైనది, సమావేశానికి వెళ్ళే దారిలోనే ఆయనకు అందించు అని చెప్పి ఆయనతో చెప్పాడు. ఈ సైనికుడు ఆ ఉత్తరాన్ని తీసుకుని ఈ జూలియస్ సీజర్ వెళ్తూ ఉన్న రథం దగ్గరికి వెళ్ళిపోయి ఆ రథంలో ఎక్కి జూలియస్ సీజర్కి ఉత్తరాన్ని ఇచ్చాడు. అయితే ఈ జూలియస్ సీజర్కి ఉత్తరం ఇచ్చే సమయానికి ఏం జరిగిందంటే, ఆ సెనెట్ అసెంబ్లీ దగ్గరికి వచ్చేసారు. వీళ్ళందరూ కూడా అసెంబ్లీ దగ్గరికి వచ్చేసారు. జూలియస్ సీజర్ ఏమో ఆ రథంలో కూర్చున్నాడు. ఆ రథంలో కూర్చున్నప్పుడు ఉత్తరాన్ని ఇచ్చాడు. సార్, మహాప్రభు, ఇది చాలా అర్జెంట్, యూ హ్యావ్ టు రీడ్ దిస్ అని చెప్పి ఇచ్చినప్పుడు ఆయన ఆ అసెంబ్లీ సమావేశానికి సమయం అయిపోయింది కాబట్టి, త్వరగా వెళ్ళిపోవాలి కాబట్టి ఆ ఉత్తరాన్ని తీసుకున్నాడు. ఆ ఉత్తరాన్ని తీసి చదువుదాం అనుకున్నాడు. ఇంతలో బెల్ మోగటంతో ఆ ఉత్తరాన్ని తీసుకుని అతని యొక్క బెల్ట్ కింద పెట్టుకుని సమావేశానికి వెళ్తూ ఉన్న సమయంలో, మెట్లు ఎక్కుతూ ఉన్న సమయంలో ఏం జరిగిందంటే, ఆ మెట్ల కింద నుంచి ఒక హంతకుడు వచ్చి ఆ జూలియస్ సీజర్ని కత్తితో పొడిచి చంపేశాడు. ఈ జూలియస్ సీజర్ చనిపోయిన తర్వాత అతని యొక్క సైనికులందరూ, అతని యొక్క సేవకులందరూ కూడా వచ్చి ఆ జూలియస్ సీజర్ శరీరాన్ని గమనిస్తుంటే బెల్ట్ కింద ఒక ఉత్తరం ఉంది. ఆ ఉత్తరాన్ని తీసి వాట్ ఈస్ దిస్ లెటర్ అని చెప్పి వాళ్ళందరూ కూడా తీసి చూస్తున్నారు. ఆ ఉత్తరంలో ఒక మాట ఉంది, మహాప్రభు, నేను ఎప్పటి నుంచో మీ గురించి ఆలోచిస్తూనే ఉన్నాను. నాకు ఒకటి తెలిసింది, ఒక అత్యవసర సమాచారం, అందుకే ఎవరికి చెప్పకుండా ఈ ఉత్తరంలో రాసి మీకు పంపించాను, త్వరగా చదవండి అని రాసింది. దాని కింద ఇంపార్టెంట్ మ్యాటర్ అని చెప్పి, ప్రభు మిమ్మల్ని చంపడానికి మెట్ల కింద ఒక దుండగుడు పొంచి ఉన్నాడు, ఆ దుండగుడు నిన్ను చంపేయాలని ఎప్పటి నుంచో ఆలోచిస్తున్నాడు, ఇప్పటికి సమయం దొరికింది, మీరు మాత్రం ఆ సమావేశానికి వెళ్ళవద్దు అని ఆ యొక్క ఉత్తరంలో ఉంది. గమనించండి దేవుని బిడ్డలారా, ఈ యొక్క జూలియస్ సీజర్ ఏం చేశాడు, ఆ ఉత్తరాన్ని చదవకుండా బెల్ట్ కింద పెట్టుకున్నాడు.
చాలామంది ఈనాడు ఏం చేస్తున్నారంటే దేవుడు పరలోకంలో నుంచి పంపించే యొక్క ప్రేమ లేఖ అనబడిన బైబిల్ ఆయన సేవకుల చేత మాట్లాడిస్తున్న మాటలను వినకుండా వారికి లెక్క లేనట్టు ఏం చేస్తున్నారంటే వారి వారి పనులను నెరవేర్చుకోవడానికి ఈ జూలియస్ సీజర్ రోజు వెళ్ళలేడా సమావేశానికి? ఈ జూలియస్ సీజర్ సెనెట్లో రోజు పాల్గొనలేడా? కానీ ఇతని ప్రాణాన్ని మరలా తిరిగి తెచ్చుకోగలడా? గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు వాక్యాన్ని వింటున్న మీరు, ఈరోజు దేవుడు నీ కోసమే మాట్లాడుతున్నాడు. నీకే ఈ మాటను వినిపించాలనుకుంటున్నాడు. నువ్వు అనేక పనుల్లో ఉండవచ్చు, ఎంతో అత్యవసరమైన పని ఉండవచ్చు, కానీ ఒక్క నిమిషం ఆయన మాటకు కేటాయించు, ఒక్క నిమిషం ఆయన వాక్యాన్ని వినడానికి కేటాయించు. ఆయన నీతో మాట్లాడాలనుకుంటున్నాడు. ఆయన మాట ఎంత గొప్పదో తెలుసా? ఆయన మాట మృతిలో నుంచి లేపింది. ఆయన మాట అనేకులను బ్రతికించింది. ఆయన మాట ఆ సముద్రాన్ని నిమ్మళించేలా చేసింది. ఆయన మాట చేత మాత్రమే సమస్తము కలిగాయి. ఆలోచించండి దేవుని బిడ్డలారా, దేవుడు మాట చేత సమస్తము జరిగిస్తూ వస్తున్న దేవుడు. ఆ వాక్య రూపి అయిన దేవుడు. యోహాను సువార్త 1:1 మనం చూస్తే, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే అంటే వాక్య దేవుడు. ఈరోజు నీతో మాట్లాడుతున్న ఈ మాట ద్వారా దేవుడు నీ జీవితంలో కార్యం చేయబోతున్నాడు. కాబట్టి కొద్ది నిమిషాలు శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని విందాం. వాక్య అంశంలోనికి వెళ్దాం. చూడండి, ఈ భూమి మీద భూ ప్రపంచంలో దాదాపు 121 కోట్ల జనాభా పైచిలుకు మంది నివసిస్తూ ఉన్నారు. ఈ నివసిస్తున్న వారందరినీ నాశనం చేయడానికి క్రైస్తవులను, క్రైస్తవేతరులను సాతాను తన యొక్క అస్త్రాలతో బంధించేస్తుంది. సాతాను చేతిలో కొన్ని బాణాలు ఉన్నాయి. ఈ బాణాలు మనుషుల్ని సంధిస్తున్నాయి. దేవుని దగ్గరికి చేరకుండా, దేవుని యొక్క సన్నిధిలో స్తుతించకుండా, ఆయనను ఆరాధించకుండా కొన్ని అస్త్రాలను ప్రయోగిస్తుంది, కొన్ని బాణాలను. ఆ బాణాలు ఏం చేస్తున్నాయి అంటే దేవుని నుంచి మనుషులను దూరంగా చేస్తున్నాయి. వాటిలో సాతాను ఉపయోగించే మొట్టమొదటి అస్త్రం ఏంటంటే అసూయ. దీన్నే జెలసీ అని, ఎన్వి అని సంబోధించారు. ఆలోచించండి, ఈ భూమి మీద అసూయ కలిగిన ప్రజలు 121 కోట్ల మందిలో 110 కోట్ల మందికి అసూయ ఉందంట. అసూయ అనేది మానవులను నాశనం చేసేది. అసూయ అనేది ఒక మరణకరమైన రోగం వంటిది. ఒకవేళ అసూయను కలిగి ఉన్న ప్రజలు ఎవరైనా ఉన్నారనుకోండి, ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న నువ్వు అసూయను కలిగి ఉన్నావనుకో, ఈరోజు ఆ అసూయను విడిచిపెట్టు. ఎందుకంటే ఎవరైతే అసూయను కలిగి ఉంటారో వారి బ్రెయిన్ 25% ఆఫ్ నెగిటివ్ సిమ్టమ్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇవి శరీరంలోనికి ప్రవేశించి వారి యొక్క శరీరంలో 25 రకాలైన వ్యాధులు కలిగిస్తాయంట. ఈ అసూయ మన ఆత్మీయ జీవితానికే కాదు, మన శరీరానికి కూడా రోగాన్ని కలిగించేదిగా ఉంది. ఈ అసూయ అనేది విలియం జేమ్స్ అనే సైంటిస్ట్ ఒక మాట చెప్పాడు. ఎవరైతే అసూయను కలిగి ఉంటారో, అసలు హ్యూమన్స్ అందరినీ తీసుకుని పక్కన పెట్టి వారిని పరిశీలన చేస్తే వాళ్ళందరూ కూడా ఒకే సమయంలో 2 విషయాల గురించి ఆలోచించలేరు. ఏదైనా ఒక్క విషయం గురించి ఆలోచించాలి. అసూయ కలిగిన వ్యక్తి ఎప్పుడు కూడా వాడి గురించి ఆలోచించడు, ఇతరుల గురించి ఆలోచిస్తాడు. ఎందుకంటే వాడు డెవలప్ అవుతున్నాడు, వాడు దీవించబడుతున్నాడు, వాడు ఆశీర్వదించబడుతున్నాడు, వాడు దేవుని యొక్క దీవెనలు పొందుకుంటున్నాడు, వాడు మంచి స్టేజ్లోకి వెళ్ళిపోతున్నాడు అని చెప్పి అనేకులు ఏం చేస్తారంటే ఇతరుల గురించి ఆలోచించడమే మొదలు పెడతారు. వారి జీవితం అంతా కూడా వాళ్ళ గురించి ఎప్పుడు ఆలోచించుకోరు. వాళ్ళు చేసే ప్రార్థన ఏంటో తెలుసా? మీరు కూడా అటువంటి గుంపులో ఉన్నారేమో, ఒకసారి పరిశీలన చేసుకోండి. వాళ్ళు చేసే ప్రార్థన ఏంటంటే, దేవా నేను దీవించబడకపోయినా పర్వాలేదు కానీ వాడు మాత్రము హీఈస్ నాట్ టు బి బ్లెస్డ్, వాడు దీవించబడకూడదు, నేను దీవించబడకపోయినా పర్వాలేదయ్యా అని అంటారు. చాలామంది ఈ దినాల్లో అసూయాపరులుగా, అసూయను కలిగి ఉన్నవారుగా ఉన్నారు. ఈ అసూయ ఏం చేస్తుంది? అసూయ వలన మానవుడు తన జీవితంలో ఏం కోల్పోతాడు అనే కొన్ని విషయాలను మనం కొద్ది నిమిషాలు ధ్యానిద్దాం. బైబిల్ గ్రంథం చాలా విషయాలను చెప్పింది, కానీ వాటిలో కొద్ది విషయాలు మనం ధ్యానిద్దాం. చూడండి, ఆదికాండము 4వ అధ్యాయము 8వ వచనం. దీనిలో మనం ఒక వృత్తాంతాన్ని గమనిస్తాం. దేవుడు ఆదామును సృజించాడు. వారు పాపం చేసి దేవునికి దూరమైపోయి ఏదెను తోటలో నుంచి వెలివేయబడి ఉన్న సమయంలో ఈ హవ్వమ్మ గర్భవతి కుమారునికి అంది, కయ్యను అని పేరు పెట్టింది. ఆ తరువాత ఇంకో కుమారునికి అంది, హేబేలు అని పేరు పెట్టింది. వీళ్ళిద్దరూ కూడా మంచిగా ఎదుగుతున్నారు. కయ్యనేమో వ్యవసాయం చేసేవాడు, ఈ హేబేలు ఏమో గొర్రెలు కాసుకుంటూ ఉండేవాడు. వీళ్ళిద్దరూ కూడా 2 రకాల వృత్తుల్లో కొనసాగుతున్నారు. ఒకరోజు ఏం జరిగిందంటే వీళ్ళిద్దరికి ఒక ఆలోచన వచ్చింది. వాళ్ళిద్దరూ అనుకుంటున్నారు, అరే అన్న మనం ఏం చేద్దామంటే దేవునికి అర్పణ అర్పిద్దాం.
అని ఆలోచించుకుని వాళ్ళిద్దరూ కూడా దేవునికి అర్పించడానికి బలిపీఠం దగ్గరికి వెళ్ళారు. దే వెంట్ టు ద ఆల్టర్ దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళిద్దరు కూడా బలిపీఠం దగ్గర అర్పించడం మొదలుపెట్టి, పెద్దవాడేమో తన యొక్క పంటలో కొంత భాగాన్ని తీసుకొచ్చాడు, చిన్నవాడేమో వాడి యొక్క మందలో కొన్ని కొవ్విన గొర్రె పిల్లలను తీసుకుని వచ్చాడంట. కొంత మంచి బలిసిన చక్కగా ఉన్న గొర్రె పిల్లని తీసుకొచ్చి దేవునికి సమర్పించాడు. అయితే దేవుడు ఏం చేశాడంటే హేబేలు అర్పణ అంగీకరించాడు కానీ కయ్యను అర్పణ అంగీకరించలా. అప్పుడు కయ్యనికి అసూయ అనేది మొదలైంది. ఎందుచేత అసూయ? చూడండి, గమనించండి, ఎందుచేత అసూయ కలిగింది? తన అర్పణను అంగీకరించినందుకేం బాధపడలా, తన తమ్ముడు అర్పణ అంగీకరించినందుకు బాధపడ్డాడు. ఈరోజు చాలామంది ఇది నెల అలాగే ఉన్నారు. కుటుంబాల్లోనే అసూయ. అన్న దీవించబడితే తమ్ముడికి ఇష్టం ఉండదు, తమ్ముడు దీవించబడితే అన్నకి ఇష్టం ఉండదు. కుటుంబాల్లో అసూయ పెరిగిపోతుంది. ఒకసారి పరిశీలన చేసుకో ప్రియమైన దేవుని బిడ్డ, ప్రియమైన జనాంగమా, మీ యొక్క కుటుంబాల్లో అటువంటి అసూయ ఉందా? లేకపోతే మీరే అటువంటి అసూయను కలిగి ఉన్నారా? అసూయ సమస్త కీడులకు మూలము. అసూయ నీ యొక్క జీవితాన్ని నాశనం చేసేస్తుంది. అసూయను కలిగి ఉన్నాడు. ఈ అసూయను కలిగి ఉన్నాడు అప్పటి నుంచి చాలామంది అంటారు కదా, వాడిని చూస్తే నాకు కడుపు మండిపోతుందిరా అని చెప్పి. కడుపు మండితే ఎవడికి కాలిద్ది? కడుపు మండితే మండినోడికే కాలిద్ది, చూసేవాడికి కాలదు కదా, దీవించబడేవాడికి కాలదు కదా. కడుపు మండి ఏం చేశాడంటే, ఒకరోజు పొలంలో ఉన్నప్పుడు తన తమ్ముడు వెనకగా వెళ్ళిపోయి తన తమ్ముడిని కొట్టి చంపేశాడు. తమ్ముడు చచ్చూరుకున్నాడు. అసూయ చేత ఏం చేశాడు? తన సొంత తమ్ముడినే చంపేశాడు. అసూయ ఒక మంచి వ్యక్తిని ఎలా మార్చిందో తెలుసా? ఒక మంచి వ్యక్తిని ఎలా మార్చిందో తెలుసా? హంతకుడిగా మార్చేసింది. ఆలోచించండి దేవుని బిడ్డలారా, ఈనాడు చాలామంది హంతకులుగా మారడానికి, ఈరోజు చాలామంది చెడు ప్రజలుగా మారడానికి, ఈరోజు చాలామంది ఇతరుల మీద నెపాలు పెట్టడానికి, ఈరోజు చాలామంది ఇతరుల మీద కక్షను పెంచుకోవడానికి గల కారణం ఏంటో తెలుసా? వాడు బాగుంటే వీడు ఓర్చుకోలేడు, వాడు దీవించబడితే వీడు ఓర్చుకోలేడు, వాడు ఆశీర్వదించబడితే వీడు ఓర్చుకోలేడు. వీడి జీవితం అంతా ఇతరుల గురించి ఆలోచించడమే సరిపోతుంది. మనిషి మెదడు ఒకటి మాత్రమే ఆలోచించగలదు. వీడు ఎప్పుడు కూడా వాడి గురించి ఆలోచిస్తూ ఉంటే వీడి జీవితంలో ఏమీ పొందుకోలేడు. అలాంటి స్థితిలోనే ఉంటాడు, అదే జీవితంలో ఉంటాడు. వాడు మాత్రం అలా అభివృద్ధి చెందుతూనే ఉంటాడు. ఏం జరిగిందంటే, మొన్న ఈ మధ్య న్యూస్లో చూశాను, జరిగిన సంఘటన ఏంటంటే, సరిత యాదవ్ అనే ఒక స్త్రీ ఏం చేసిందంటే, ఎప్పటి నుంచో పిల్లలు పుడుతూ ఉన్నారు కానీ ఒక్కసారి కూడా మగబిడ్డ పుట్టలేదంట. మగబిడ్డ జన్మించలేదనే బాధతో ఆమె కాలం గడుపుతూ ఉండేది. ఒకరోజు హాస్పిటల్ నుంచి కాల్ వచ్చింది, అమ్మా మీరు హాస్పిటల్లోనికి రండి, మీ యొక్క సమీప బంధువైన పలానా స్త్రీ ఒక బిడ్డకు జన్మనిచ్చింది, చూద్దురు కానీ రండి అని ఆమెకు కాల్ చేసి పిలిచినప్పుడు వెంటనే హాస్పిటల్ వెళ్ళిపోయింది. 3 అంతస్తుల మీద ఉంది ఇప్పుడు ప్రజెంట్. ఆ బిడ్డ దగ్గరికి వెళ్ళి చూసేపాటికి తన బంధువుకి మగబిడ్డ జన్మించాడు, మగబిడ్డ పుట్టింది. ఈమెకేమో ఎప్పుడు ఆడబిడ్డలే పుడతాం, ఆ ఆవిడికేమో మగబిడ్డ పుట్టడం అనేది ఈమె ఓర్చుకోలేకపోయింది. ఓర్చుకోలేకపోవటమే అసూయ. గమనించండి, ఓర్చుకోలేక తన సొంత బంధువు, సొంత రక్త సంబంధి ఆ యొక్క బిడ్డను తీసుకువెళ్ళి ఆ 3 అంతస్తుల బిల్డింగ్ మీద నుంచి గట్టిగా ఎత్తి నేల మీద పడవేసింది. ఆ బిడ్డ చనిపోయాడు, చిన్న బిడ్డ. ఎవరైనా అటువంటి పని చేస్తారా? దేవుని బిడ్డలారా, ఈరోజు అనేకులు అసూయ చేత అనేక చెడు కార్యాలను చేస్తున్నారు. అసూయ చేత అనేక హత్యలు చేస్తున్నారు. అసూయ చేత అనేక అబద్ధాలు ఆడుతున్నారు. అసూయ చేత వారి జీవితంలో పొందవలసిన దానిని పొందలేకపోతున్నారు. ఈ అసూయ అనేది ఇట్ విల్ ఫార్మ్ ఎ డార్క్ క్లౌడ్ ఆన్ ద హెడ్స్ ఆఫ్ ద ఎన్వియర్స్. ఎవరైతే ఎన్వీని కలిగి ఉంటారో, ఎవరైతే అసూయను కలిగి ఉంటారో, వారి యొక్క తలపైన ఒక డార్క్ క్లౌడ్, అంటే ఒక ఆత్మీయ నల్లని మేఘము కమ్ముకుంటుంది. వర్షం పడుతూ ఉన్నప్పుడు మనం ఒక గొడుగు కింద ఉంటే మన మీద వర్షం పడదు కదా, ఆ గొడుగు దాటి బయటకు వెళ్తేనే వర్షం పడుతుంది. ఈ అసూయ అనేది మన మీద దేవుని యొక్క దీవెనలు వర్షంలాగా కుమ్మరించబడుతూ ఉన్నప్పుడు ఆ దీవెనలు మనపై కుమ్మరించబడకుండా ఈ అసూయ అనేది మధ్యలో అడ్డుపడుతుంది, ఆపివేస్తుంది. దీవెనలు లేవు, ఆశీర్వాదాలు లేవు. ఎందుచేత లేవు? అసూయ. ఈ యొక్క స్పిరిచువల్ డార్క్ క్లౌడ్
అవి రాకుండా ఆపివేస్తుంది. పరిశీలన చేసుకో. ఈరోజు నీ జీవితం దీవించబడిన స్థితిలో లేదా? ఈరోజు నీ జీవితం ఎక్కడో అనగారిన దిగజారిపోయిన స్థితిలో ఉందా? ఈరోజు నీ జీవితం దేవునికి దూరంగా ఉన్న స్థితిలో ఉందా? ఎందుచేత అటువంటి జీవితం అంటే, ఒకవేళ అసూయను కలిగి ఉన్నావేమో పరిశీలన చేసుకో. ఈ అసూయ మానవుడి యొక్క మనసును మార్చివేస్తుంది. ఈ అసూయ దేవుడి నుంచి దూరంగా చేసేస్తుంది. ఈ అసూయ దీవెనలు పొందుకోకుండా చేస్తుంది. మొట్టమొదటిగా ఈ అసూయ చేసే చెడు కార్యాలలో మొదటిది ఏంటంటే, ఈ అసూయ ఒక మంచి మనిషిని చెడు వ్యక్తిగా మార్చేస్తుంది. ఇట్ కన్వర్ట్స్ ఏ గుడ్ పర్సన్ టు ఏ బ్యాడ్ పర్సన్. మొట్టమొదటి పాయింట్. రెండవదిగా బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే 1 సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 7వ వచనం. 1 Samuel chapter 18 verse 7. ఇట్ మేక్స్ హ్యూమన్స్ టు లాస్ దేర్ పొజిషన్. అంటే వారి యొక్క స్థితి నుంచి దిగజారిపోయేలాగా చేస్తుంది. గమనించండి, మీకు ఒక చిన్న మాట చెప్తాను, అక్కడ రాయబడిన మాటే. ఒకరోజు ఇశ్రాయేలీయులకు అలాగే ఫిలిష్తీయులకు యుద్ధం జరుగుతూ ఉంది. యుద్ధం అంటే ఏంటి? వాడు వీడిని చంపుకోవటం, వీడు వాడిని చంపుకోవటం. అయితే చివరికి ఏం జరుగుతుంది? యుద్ధం అంటే మనకు అందరికీ తెలుసు. వాడు చంపినవాడు చచ్చినవాడు ఎవరో ఒకళ్ళు ఉండాలి. ఒకటి చంపాలి, ఒకటి చావాలి, అంతే కదా. జీవితం కూడా అంతే. ఒకసారి ఒకటి పొందుకుంటాం, ఇంకొకసారి ఇంకొకటి పొందుకోలేం. కష్ట సుఖాల్లో ఉంటుంది. యుద్ధం జరుగుతుంది. ఒకసారి యుద్ధం జరుగుతున్న సమయంలో ఫిలిష్తీయుల నుంచి ఒక వ్యక్తి వచ్చాడు. ఇశ్రాయేలీలకి ఫిలిష్తీయులకి యుద్ధం జరుగుతుందని చెప్పాను కదా. ఈ ఇశ్రాయేలీలేమో దేవుని ప్రజలు. ఈ ఇశ్రాయేల్లో రాజు ఎవరంటే సౌలు. ఈ ఫిలిష్తీయులు ఈ ఇశ్రాయేలీల మీద యుద్ధం చేయడానికి వచ్చారు. యుద్ధం జరుగుతూ ఉంది. యుద్ధం జరుగుతూ ఉన్న సమయంలో వాళ్ళ నుంచి ఒకడు వచ్చి, అరే ఇదంతా కాదు, మన ఇద్దరం కొట్టుకుని అందరూ సావటం కాదు, మాలోంచి ఒకడు వస్తాడు, మీలోంచి ఒకటి రమ్మను, వాళ్ళిద్దరూ కొట్టుకుంటారు, వాళ్ళిద్దరిలో ఎవడు గెలిస్తే వాడే జయించినట్టు అని చెప్పి వాళ్ళు చెప్పడం ప్రారంభించారు. అలా అయిపోయింది. ఆ తర్వాత వారిలో నుంచి ఒక వ్యక్తి వచ్చాడు. వాడి పేరే గొల్లియాతు. ఏంటి? గొల్లియాతు. గొల్లియాతు వచ్చాడు. ఈ గొల్లియాతు ఎలా ఉన్నాడో తెలుసా? చూడడానికి 6 మూరల జానుడు. 6 అడుగులు కాదు, 6 మూరలు. 6 మూరలు. అంత మాత్రమే కాదు, ఇంకా జానం ఉందంట పైన. అంత ఎత్తున్నాడు. గొప్ప సూర్యుడు గొల్లియాతు, వీరుడు. అటువంటి గొప్ప వ్యక్తి వచ్చి, గొప్ప సూర్యుడు, గొప్ప పరాక్రమశాలి. మీకు అర్థం కావడానికి ఒక విషయం చెప్తాను చూడండి. ఈ వ్యక్తి గొల్లియాతు ధరించిన ఆయుధాలన్నింటినీ చూస్తే ఈ గొల్లియాతు శరీరంలో మనకి ఎక్కడా కూడా ఖాళీ కనపడదు. ఇక్కడ వేలు దగ్గర నుంచి ఈ కాలు దగ్గర వరకు కూడా అన్ని ఆయుధాలు ధరించేస్తాడు. ఒకే ఒక్క ప్రదేశం, మీ అందరికీ తెలియని విషయం ఏంటంటే, దావీదు నుసిటి మీద కొట్టాడు, కరెక్టే. ఎందుచేత నుసిటి మీద కొట్టాడు ఆలోచించారా? ఎందుకంటే ఈ గొల్లియాతు ఎక్కడా కూడా ప్లేస్ లేకుండా కేవలం ఈ నుసిటి, ఈ కళ్ళు, ఈ నోరు మాత్రమే కనిపించేటట్టు కవచాన్ని పెట్టుకున్నాడు. అర్థమైందా మీకు? అందుకే దావీదు కరెక్ట్గా నుసిటి మీద కొట్టడం జరిగింది. అయితే నుసిటి మీద కొడితే గొల్లియాతు వెనకబడాలి, కానీ ముందుకెందుకు పడ్డాడు ఆలోచించారా? ఈ దావీదు గొల్లియాతును కొడుతున్నప్పుడు దావీదు ఒక మాట అంటాడు, యుద్ధము నాది కాదు, యుద్ధము యెహోవాదే అనే ఒక మాట చెప్పినప్పుడు ఏం జరుగుతుందంటే, దావీదు తరపున దేవుడు యుద్ధం చేయడం ప్రారంభిస్తాడు. దేవుడు యుద్ధం చేస్తాడు. దావీదు ముందు నుంచి కొడితే దేవుడు వెనక నుంచి టభీమని కొట్టినప్పుడు ఈ గొల్లియాతు కింద పడిపోయాడు. ఇంత గొప్ప మహా సంగ్రామం జరిగింది. ఒక చిన్న బాలుడు ఒక రాయి చేత అంత గొప్ప యోధుడిని జయించేశాడు. యుద్ధం ముగిసింది. ఇశ్రాయేలీయులు అనగా దేవుని ప్రజలు గెలిచారు. ఆనందోత్సాహంతో అందరూ ఉన్నారు, కేకలు వేస్తున్నారు. కొంతమంది స్త్రీలు ఇలా అరవటం ప్రారంభించారంట. మన రాజుగారు సౌలు ఉన్నాడు కదా, ఆ సౌలుకి 1000 జేజేలు, జై 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 అని కొట్టారు. ఆ తర్వాత దావీదు పేరు వచ్చింది. ఈ దావీదు గొల్లియాతును చంపిన దావీదు ఉన్నాడు కదా, ఈ దావీదుకి 10,000 జేలు అని అనేపాటికి ఈ సౌలు అప్పటి వరకు కుర్చీలో కూర్చున్నవాడు వెంటనే కుర్చీలోంచి పడిపోయినంత పని అయింది. ఇతన్ని కిరీటం తీసి దావీదుకు పెట్టినంత పని అయిపోయింది. కానీ ప్రస్తుతానికి రాజు ఎవరు? సౌలే. కానీ ఏం ఆలోచిస్తున్నాడో తెలుసా? దావీదు ఒక గొప్పవాడైపోయాడు, దావీదు నాకు పోటీగా వచ్చాడు. నిజానికి ఈ సౌలే రాజు అప్పటికి కూడా. దావీదు ఒక మనిషి స్థానంలోనే, కాకపోతే రాజ్యాన్ని ఇస్తాను అని చెప్పి సౌలు వాగ్దానం చేశాడు. కానీ దావీదు ఒక సాధారణ మనుషుడే. అయినా సరే ఈ దావీదుతో ఈ సౌలు పోటీ పెట్టుకున్నాడు. అర్థమైందా దేవుని బిడ్డలారా? చాలామంది ఏం చేస్తారంటే, ఎవరినైనా పొగడంగానే
వాడు చిన్నవాడు కానీ పెద్దవాడు కానీ సీఎం గురించి వాడికి చెప్పినా సరే వాడికన్నా నేనే గొప్పవాడిని అంటాడు చాలామంది. ఆలోచించారా? చాలామందికి అసూయ. ఎవరినన్నా పొగిడితే పడదు, ఎవరినన్నా సరే హెచ్చిస్తే పడదు. వీడే హెచ్చించబడాలి, వీడే ఈ పీక్ రేంజ్లో ఉండాలన్నమాట. అలా లేకపోతే పిచ్చి పీక్స్లో వెళ్ళిపోద్ది. ఆలోచించండి, ఇక్కడ సౌలుకి ఏం స్టార్ట్ అయిందంటే అసూయ స్టార్ట్ అయింది. ఎప్పుడైతే ఇతని యొక్క మనసులో అసూయ అనేది స్టార్ట్ అయిందో వెంటనే దేవుడు చూశాడు. ఇతని యొక్క కంట్లో నుంచి సాధారణంగా రావాల్సిన చూపు విషపు చూపుగా మారిపోయింది. ఇతని యొక్క చూపు మారిపోయింది. చూడండి, అసూయ ఎప్పుడైతే కలుగుతుందో ఇవన్నీ సిమ్టమ్స్ అనమాట. చూపు మారిపోతాయి. అసూయ కలిగిన వాళ్ళు ఎవరైనా ట్రీట్ చేసేటప్పుడు ఎలా ట్రీట్ చేస్తారంటే, వాళ్ళు ఏదన్నా సక్సెస్ సాధించారనుకోండి, వాళ్ళ ముఖాలు మాడిపోతాయి. లేకపోతే ఇంకొకటి ఉంది, అందరేమో బాగా చేసేవరా బాగా చేసేవరా బాగా చేసేవరా అంటే వాడొచ్చి భలే చేసేవారు భలే అందరికంటే ఎక్కువ పొగుడతాడు. ఆలోచించండి, అతివృష్టి అనావృష్టి ఈ రెండు కూడా ప్రమాదకరమే. చాలామంది మనుషులు ఇటువంటి స్థితిలో ఉంటారు. అటువంటి వారితో జాగ్రత్త. ఈ సౌలు అసూయను కలిగి ఉన్నాడు. అసూయను కలిగి ఉండి దావీదును చంపాలని చూశాడు. ఎప్పుడైతే అసూయ అనేది సౌలు యొక్క జీవితంలోనికి ప్రవేశించిందో ఈ సౌలు సింహాసనాన్ని కోల్పోయాడు. ఈ సౌలు రాజస్థానంలో నుంచి దించబడ్డాడు. ఈ సౌలు తన యొక్క సింహాసనాన్ని కోల్పోయాడు. ఈ సౌలు చివరికి హీనమైన చావు తన కత్తి మీద తానే పడి చచ్చాడు. ఎందుచేతో తెలుసా? అసూయ, కేవలం అసూయ. మొట్టమొదటిగా అసూయ ఏం చేస్తుందని చెప్పానంటే, అసూయ మానవులను మంచి వ్యక్తులను చెడు వ్యక్తులుగా మారుస్తుందని చెప్పాను. రెండవదిగా అసూయ ఏం చేస్తుందంటే ఈ యొక్క ఉన్నత వ్యక్తులను లేకపోతే మంచి స్థితిలో ఉన్నవారిని వారి స్థితి నుంచి పడిపోయేలాగా, వారి యొక్క జీవితాన్ని వారే నాశనం చేసుకునేలాగా ఈ అసూయ చేస్తుంది. ఈ అసూయ చాలా ప్రమాదకరమైనది. ఆలోచించండి దేవుని బిడ్డలారా, రెండు మాటలు మీకు వివరించడం జరిగింది. మొదటిగా అసూయ దేవుని యొక్క దృష్టిలో మంచివాడిగా ఉన్న వ్యక్తిని చెడు వ్యక్తిగా మార్చేస్తుంది. ఇది ఒక సాతాను ఆయుధం అసూయ అనేది. రెండవదిగా ఈ అసూయ మానవులను తన స్థితిలో నుంచి దిగజారిపోయేలాగా చేస్తుంది. వారి యొక్క స్థితి అనేది మారిపోతుంది, వారి యొక్క జీవితం అనేది మారిపోతుంది. ఏంట్రా వీడు అప్పుడు అలా ఉండేవాడు ఇప్పుడు ఇలా అయిపోయాడు అని మనం ఆలోచించామనుకో, దేర్ ఇస్ ఎ రీజన్ దట్. అదేంటో తెలుసా? అది ఒక అసూయ. ఈ అసూయలో కూడా రెండు రకాలు ఉన్నాయి, జిలస్ అండ్ ఎన్వి. ఎన్వి అనేది ప్రమాదకరం. ఈ జిలస్ అనేది ఎటువంటిదో తెలుసా? ఈ జిలస్ అంటే చాలామంది పిల్లలు చెప్తూ ఉంటారు స్కూల్లో, అరే నేను చూస్తే నాకు జెలసీగా ఉందిరా అంటారు. అది హెల్దీ జిలస్ అంటే దానివల్ల నో ప్రాబ్లం, దానివల్ల ప్రాబ్లం ఏమీ లేదు. అటువంటి అసూయను కలిగి ఉంటే ఆ అసూయ ఏం చేస్తుందంటే ప్రమోట్ చేస్తుంది. వారు ఇంకా బాగా చేసేలాగా, వాళ్ళు ఇంకా బాగా చదివేలాగా, వాళ్ళు ఇంకా బాగా పైకి ఎదిగేలాగా, వాళ్ళు ఇంకా బాగా ఉన్నత స్థితిలోనికి చేరేలాగా చేస్తుంది. దట్ ఈస్ నాట్ ఎ ప్రాబ్లం. ఇంకొక అసూయ ఉంది, అదేంటంటే అన్హెల్దీ ఎన్వి. ఎన్వి అంటే ఇది భయంకరమైన అసూయ. ఈడేం చేస్తాడంటే వాడు దీవించబడుతూ ఉంటే వాడు ఎలా దీవించబడ్డాడని అది ఆలోచించడు, నేను ఎందుకు దీవించబడలేదు అనే దాని గురించి ఆలోచించడం. వాడు దేని గురించి ఆలోచిస్తాడో తెలుసా? వాడు దీవించబడ్డాడు, వాడు దీవించబడకుండా ఎలా చేయాలి, వాడు ఆశీర్వదించబడకుండా ఎలా చేయాలి, వాడిని ఆ స్థానంలోంచి కిందకి ఎలా తన్నేయాలి అనే దాని గురించి ఆలోచిస్తాడు. ఇది మంచిది కాదు. దీని గురించే బైబిల్లో చెప్పబడింది. చూడండి, సామెతలు 14వ అధ్యాయము 30వ వచనము. ఇక్కడ ఏమని రాయబడి ఉందో తెలుసా? మత్సరము ఎముకలకు కుళ్ళు. ద ఎన్వినెస్ ఈజ్ రోడ్ టు బోన్స్. బోన్స్ని తినేస్తుందంట. ఇది ఎముకలు కుళ్ళిపోయేలాగా చేస్తుంది. దీని గురించి నేను చాలా సమయం ఆలోచించాను, నాకేం అర్థం కాల. బైబిల్ గ్రంథంలో రాసిన ప్రతి దాని వెనుక ఏదో ఒక రీజన్ ఉంటుంది. కానీ దీని వెనుక ఉన్న రీజన్ ఏంటి? ఎందుకు దేవుడు ఇలా రాయించాడు? బైబిల్ గ్రంథంలో రాసే ప్రతి మాటకి ఒక కారణం ఉంటుంది. ఎందుచేత దేవుడు ఇలా రాయించాడు, ఎందుచేత ఆ విధంగా దేవుడు ఆ గ్రంథంలో రాయించాడు అనే దాని గురించి ఆలోచన చేస్తూ ఉన్నాను. అయితే దేవుడు ఒక అద్భుతమైన తలంపుని ఇచ్చాడు. నా బుక్స్ ఉన్నాయి కదండి, అంతకుముందు చదివినాయి, వాటిని తీసి నేను సెర్చ్ చేయడం మొదలుపెట్టాను. ఎందుకు ఇలా రాశాడంటే దానిలో ఒక సైంటిఫిక్ రీజన్ దొరికింది. ఎముకలకు కుళ్ళు మత్సరం అని ఉంది కదా. చూడండి, ఈ అసూయ చెందిన వ్యక్తి ఎప్పుడు కూడా భావోద్వేగాలకు గురవుతూ ఉంటాడు. ఈ భావోద్వేగాల్ని నియంత్రించే హార్మోన్ ఒకటి ఉంది, దాని పేరే ఎడ్రినలిన్.
ఎడ్రినలిన్ అండ్ కార్టిసాల్. ఈ 2 హార్మోన్లు కూడా భావోద్వేగాలను నియంత్రిస్తూ ఉంటాయి. ఈ వ్యక్తి ఎప్పుడైతే అసూయ చెందుతాడో, ఈ వ్యక్తి ఎప్పుడైతే వాడి గురించి ఆలోచించడం మొదలు పెడతాడో, ఇతని యొక్క మెదడు ఈ హార్మోను రిలీజ్ అయ్యేలాగా ఆ హార్మోన్ గ్లాండ్స్ని ప్రమోట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఇలా ప్రమోట్ చేస్తూ ఉంటుంది. ఈ చివరికి ఏమవుతుందంటే, మనం బోన్స్ని పరిశీలన చేసినట్లయితే ఈ బోన్ లోపల బోన్ మ్యారో అని ఉంటుంది. దాన్నే ఎముక మజ్జ లేకపోతే గుజ్జు, మీకు తెలిసిన భాషలో మీరు అనుకుంటారు కదా, బోన్ లోపల అరిగిపోయిందిరా మోతతంద్ర అంటారు కదా, ఈ మారుస్తారు కదా, బోన్స్ మారుస్తారు కదా, అదే దీని లోపల బోన్ మ్యారో అనేది ఎముక మజ్జ ఉంటుంది. దాని లోపల స్టెమ్ సెల్స్ అని ఉంటాయి. ఇవేం చేస్తాయి అంటే ఆర్బీసీని, డబ్ల్యూబీసీని వీటిని డెవలప్ అయ్యేటట్టు, అంటే ఇవి చిన్న స్టేజ్లో ఉండగా వీటి డెవలప్మెంట్ చేస్తాయి. డబ్ల్యూబీసీ, ఆర్బీసీ ఇవి ఎక్కువగా అక్కడ నుంచి వస్తూ ఉంటాయి. దాని లోపల నరాలు కనెక్ట్ అవుతూ ఉంటాయి. దాని లోపల ఉండే తెల్ల రక్త కణాలు, ఎర్ర రక్త కణాలు, ఇమ్యూన్ సెల్స్ ఇవన్నీ కూడా వచ్చి ఈ బాడీకి సరఫరా అవుతూ ఉంటాయి. ఈ బాడీకి సరఫరా అవుతూ ఉన్నప్పుడంట ఈ అడ్రినలిన్, కార్టిసాల్ అనే హార్మోన్స్ దాని మీద ఎఫెక్ట్ చూపిస్తాయి. ఈ స్టెమ్ సెల్స్ అనేవి చచ్చుబడిపోయేలాగా చేస్తాయి. ఇంకా ఈ వ్యక్తి ఎప్పుడైతే అసూయను కలిగి ఉన్నాడో, ఈ హార్మోన్స్ ఎప్పుడైతే రిలీజ్ అయినాయో, ఈ వ్యక్తి యొక్క ఎముక లోపల ఈ క్రియ జరుగుతుంది. ఇంకా వీడి యొక్క ఆరోగ్యం కూడా క్షీణించిపోతుంది. వీడికి వ్యాధి వచ్చేస్తుంది, రక్తహీనత వచ్చేస్తుంది, సికిల్ సెల్ ఎనీమియా వచ్చేస్తుంది. ఇన్ని రోగాలను కొని తెచ్చుకుంటాడు. ఎందుచేత తెలుసా? కేవలము అసూయను కలిగి ఉండటం వల్ల. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచన చేసుకోండి. మీ జీవితాల్లో అసూయను కలిగి ఉన్నారా? ఈ అసూయ చాలా ఘోరమైన వ్యాధిది. ఈ అసూయ నీ యొక్క జీవితాన్ని మార్చేస్తుంది, నీ స్థితిని మార్చేస్తుంది, నీ యొక్క ఉన్నత స్థితిలో నుంచి కిందకి పడదోసేస్తుంది. ఈ అసూయ నీ జీవితంలో శాంతి లేకుండా చేస్తుంది. ఈ అసూయ నీ దగ్గర ఉన్న ఆపర్చునిటీస్ నిన్ను గమనించలేకుండా చేస్తుంది. ఈ అసూయ నీ గురించి నిన్ను ఆలోచించుకోకుండా చేస్తుంది. ముఖ్యంగా 3, ఈ అసూయ నిన్ను చెడు వ్యక్తిగా మార్చేస్తుంది. ఈ అసూయ నిన్ను హంతకుడిగా మార్చేస్తుంది, నిన్ను చెడు వ్యక్తిగా మార్చేస్తుంది, నీలో మంచి గుణం ఏది లేకుండా చేస్తుంది, ఇతరులను నాశనం చేసే వ్యక్తిగా నేను మారుస్తుంది అసూయ. రెండవదిగా ఈ అసూయ ఏం చేస్తుందంటే మన యొక్క స్థితిని దిగజారుస్తుంది. ఇప్పుడు మంచి స్థితిలో ఉన్న నీవు ఆ తర్వాత ఆ స్థితిలో ఉండలేవు, ఆ స్టేజ్లో ఉండలేవు. ఎందుకంటే కారణం అసూయ. ఆ తర్వాత 3వదిగా ఈ అసూయ శరీరానికి హాని చేస్తుంది, నీ ఆత్మీయ స్థితికి కూడా హాని చేస్తుంది.